హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు అయితే మేము పోతుంది రాచకొండ ఫోర్ట్. పోయినసారి పోలేదు అక్కడికి, ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు మేము అక్కడికే పోవడానికి బయలుదేరినాం. కానీ అక్కడ నుంచి మా ఫ్రెండ్స్ రూట్ చేంజ్ చేసేసారు. వాటర్ ఫాల్, రాచకొండ వాటర్ ఫాల్స్ అనే ప్లేస్ ఉండే ఆడికి వెళ్ళిపోయినాం అక్కడ నుంచి. ఎందుకంటే వాళ్ళు అక్కడ పోదామని ప్లాన్ వేసారు, మేము ఇక్కడ పోదామని ప్లాన్ వేసారు. కానీ నాకు రూట్ తెలియకపోవడం వల్ల అటు పోయినాం మేము బై మిస్టేక్లీ. ఇంకా అక్కడదే రికార్డ్ చేసి మీకు చూపించిన అది వాటర్ ఫాల్ది. కానీ అప్పుడైతే వాటర్ ఫాల్ ఎక్కువ ఏం లేదు, అందుకనే మేము తొందరగానే వచ్చేసినాం అప్పుడు గిట. ఇంకోటి మీకు ఇప్పుడు లొకేషన్ చూపిస్తాను. నేను రాచకొండ ఫోర్ట్ పోతున్నది అంది ఇది. ఇప్పుడైతే మేము మా ఇంటికాడికి వెళ్ళి బయలుదేరినాము పోవడానికి. దగ్గర 47 కిలోమీటర్స్ ఉంది. 1 hour 7 minutes పడుతుంది నాకు అక్కడికి పోవడానికి. అంటే దగ్గర 1.5 hour పట్టుకోండి. ఎందుకంటే అటు ఇటు కొంచెం ఆగిపోతాము, ఏకదం కంటిన్యూస్లీ అయితే పోము. అందుకనే ఇంకోటి, మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే సాగర్ రింగ్ రోడ్ సైడ్ అయితే వచ్చేసిన నేను. ఇడికి వెళ్ళి ఇంకా మన అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళాలి. అవుటర్ రింగ్ రోడ్, దాని తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ కాలేజ్ సైడ్ నుంచి వెళ్తుంది అది మనకు. ఇంకోటి వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకోటి ఈరోజు అయితే మనకు కొంచెం వెదర్ గిట నార్మల్గా ఉంది. ఒకవేళ వర్షం పడితే పడవచ్చు, చెప్పలేము. ఎందుకంటే మొత్తం వర్షం వెదరే ఉంది. ప్రశాంతంగా పోయి రావచ్చు అక్కడికి, మనం ఫోర్ట్ కాడికి. ఇప్పుడు అక్కడ ఉన్న వ్యూ గిట మస్తుగా అనిపిస్తుంది ఈ టైంకి. ఎందుకంటే వర్షం పడ్డది, మంచి పచ్చని చెట్లు గిట మంచిగా అంతా పచ్చని చెట్లు కనిపిస్తాయి. పొలాలు ఉన్నాయి అంట అటు సైడ్. అన్నీ చూద్దాము మనం ఈ వీడియోలో. నేను గిట ఇంకా ఫస్ట్ టైమే అక్కడ పోవడం. ఎందుకంటే అప్పుడు పోదామని ప్లాన్ వేసినాం అక్కడికే, కానీ పోలేదు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ పోయేది ఒక రూట్ అయితే వాళ్ళు ఒక రూట్ ప్లాన్ వేసుకున్నారు ఒక జాగాకి, మేము ఒక జాగాకి ప్లాన్ వేసుకున్నాం. మేము ఫస్ట్ టైం మాట్లాడుకోలేదు, జస్ట్ వెళ్ళిపోతూనే ఉన్నాము అక్కడికి. దాని తర్వాత నాకు అక్కడ పోయినాక తెలిసింది ఒక కాడికి అసలు అక్కడికి పోతలేమో అని తెలిసింది. వేరే రూట్ కాడికి వెళ్ళిపోయినాము అప్పటికి. అది మళ్ళీ వెళ్ళాలంటే దగ్గర 20 kilometers దూరం వచ్చేసినాము. అందుకనే మళ్ళీ ఎందుకు లేదు, అక్కడ నుంచి అటు సైడ్కి వెళ్ళిపోదామని చెప్పి, అదే వాటర్ ఫాల్స్ సైడ్ పోదామని చెప్పి ఇంకా అటే పోయినాం మేము. ఆడికెళ్ళి జస్ట్ వాటర్ ఫాల్స్ ఎంత మనకు 1 kilometer ఏమో ఉండే అది. ఆడికెళ్ళి అంత దూరం పోయినాక ఇంకా మళ్ళీ చూడకుండా అయితే రాలేమని చెప్పి అదే చూపించిన మీకు గిట నేను పోయిన ప్లేస్. ఈరోజు అయితే నేను రాచకొండ ఫోర్ట్ అంటే ఫోర్ట్ కాడికే పోతున్నాను. ఇంకా మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి వీడియో గిట. ఇప్పుడైతే మేము బిఎంరెడ్డి సైడ్ అయితే వచ్చేసినాము. ఇంకోటి ఏంటంటే నాది గోప్రో బ్యాటరీ ఎక్కువ ఛార్జింగ్ లేదు, 40% ఉంది. నైట్ ప్లాన్ వేసుకున్నాం పోదామని, కానీ నేను మర్చిపోయిన గోప్రో బ్యాటరీ ఛార్జింగ్ చేయడము. అందుకని మార్నింగ్ చేసుకున్న ఒక 2 hours అయినా కానీ ఒక 50% ఏమో ఎక్కింది. అట్లనే ఇంకా అంతే ఉంది ఛార్జింగ్. అట్లనే పోతున్నాము, ఎందుకంటే వీడియో రికార్డ్ చేయాలంటే చేసుకోవాలి. ఒకవేళ మధ్యలో ఆగిపోతే నేను మొబైల్ తోటి వీడియో షూట్ చేస్తా. మీకు నచ్చితే ఇట చెప్పండి ఓకే అయితే. ఎందుకంటే ఛార్జింగ్ ఎప్పుడు అయిపోతుందో చెప్పలేము. దీనిది గోప్రోది 40% ఉంది ప్రజెంట్ అయితే. ఇట్లానే నేను మీకు ముందే ఇన్ఫామ్ చేస్తున్నా. ఒకవేళ అయిపోతే నేను మీకు వీడియో ద్వారా చెప్పేస్తాను. ఫోన్లో రికార్డ్ చేస్తాను. ఇంకా దాని తర్వాత అన్నీ అక్కడ పోయే వరకు మొత్తం ఫోన్లోనే రికార్డ్ అవుతాయి. ఇప్పుడు బిఎన్ఎడ్ అయితే క్రాస్ అవుతున్నాం. ఇడికెళ్ళి మొత్తం ఇంకా అవుటర్ రింగ్ రోడ్ రూటే ఇది. మనకు అవుటర్ రింగ్ రోడ్ కొట్టాలి ఇడికెళ్ళి. ఇంకా చక్కగా మనం అవుటర్ రింగ్ రోడ్ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ కాలేజ్ సైడ్ వెళ్ళి ఇంకా అటు నుంచి అక్కడికి వెళ్ళి దగ్గర 15 kilometers ఉంటుంది మనకు అది రాచకొండ ఫోర్ట్. ఇప్పుడైతే మనం అవుటర్ రింగ్ రోడ్ సైడ్ అయితే వచ్చేసినాను. ఇప్పుడు టైం వచ్చేసి 10:09 అవుతుంది. కొంచెం లేట్ అయింది, ఎందుకంటే ఆడ కొంచెం ముందర టిఫిన్ తినడానికి ఆగి ఉండే, అందుకనే లేట్ అయిపోయింది. ఆల్రెడీ ఇక్కడ వెదర్ అయితే నార్మల్గానే ఉంది. కొంచెం ఒక్కొక్కసారి ఎండ వస్తుంది, ఒక్కొక్కసారి పోతుంది ఎండ మనకు. ఇంకోటి, మీకు వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఇంకా ఇక్కడికి మా ఫ్రెండ్ వాళ్ళ కాలేజ్ సైడ్ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఇంకా మనకు 15 kilometers ఉంది. ఇలా మా ఫ్రెండ్ వాళ్ళ కాలేజ్ కాడికి వెళ్ళి ఇప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ క్రాస్ అయిపోతున్నాము. అవుటర్ రింగ్ రోడ్ చూడండి.
ఇంకోటి చాలా రోజుల తర్వాత నుంచి నేను వీడియోలు అప్లోడ్ చేయడం మొదలుపెట్టిన, ఎందుకంటే మా ఫ్రెండ్ గారికి ఇంకా 1 month తర్వాత ఏమో ఎగ్జామ్స్ ఉన్నాయి. అందుకనే చాలా రోజుల తర్వాత వీడియోలు అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే పోతే ఒకనే పోబుద్ది అవుతలేదు, అందుకనే పోతలేను. పోతే ఇద్దరం పోతాము వీడియోలకి, ఎందుకంటే సింగిల్గా పోబుద్ది అవుతలేదు, అందుకే పోతలేను. ఇంకోటి మీకు వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. ఈడికెళ్ళి మనకి ఇంకా ఎంత దగ్గర 25 kilometers ఉంటుంది మనకు అక్కడికి లొకేషన్కి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇబ్రాహీంపట్నం సైడ్ అయితే వచ్చేసినాం. మా ఫ్రెండ్ గారి కాలేజ్ అటు సైడే, నేను అటు ఈ స్ట్రైట్ రూటే వెళ్ళాలి మనం, అందుకనే ఇటు వెళ్తున్నా, అటు నుంచి వెళ్ళలేదు. ఇబ్రాహీంపట్నం అయితే వచ్చేసినాం. ఈడికెళ్ళి ఒక 10 kilometers 15 kilometers ఉంటుంది మనకు అది రాచకొండ ఫోర్ట్. సీదా ఇంకా మీకు అక్కడనే కలుస్తాను పదండి. రాచకొండ ఫోర్ట్ కాడనే చూపిస్తాను మీకు డైరెక్ట్. నాది గోప్రో బ్యాటరీ గిట్ట ఛార్జింగ్ లేదు, ఎంత ఒక 20% ఏమో ఉన్నట్టుంది. ఇంకా అయిపోతుంది తొందరగానే ఇది, అందుకనే ఎక్కువ రికార్డ్ చేస్తలేను వీడియో. ఒకవేళ మధ్యలో ఆగిపోతే నేను మీకు అక్కడనే ఇన్ఫామ్ చేసేస్తాను. ఇంతకుముందు అది వాటర్ ఫాల్ పోయినాం కదా, వాటర్ ఫాల్ రూట్స్ పోయినాం కదా, ఇదే రూట్లో వెళ్ళినాం. అందుకనే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అడుగుతున్నా ఆయనని. మ్యాప్ చూస్తున్నాడు మా ఫ్రెండ్ గాడు, అందుకనే. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రాచకొండ ఏరియాలో అయితే ఎంటర్ అయిపోయినాం. ఇంకా మనకి ఇక్కడికెళ్ళి చూడవచ్చు మీరు, ఒక 4.4 kilometers ఉంది ఇక్కడికి వెళ్ళి మన రాచకొండ ఫోర్ట్కి. చూడవచ్చు మొత్తం ఏకదం ఊరు సైడ్ అయితే వచ్చినాము. ఇక్కడ మొత్తం పచ్చని పొలాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే పంటలు గిట్ట పండించడం స్టార్ట్ చేసారు. పంటలు మొత్తం నీళ్ళు పోసి పెట్టారు పంటలాక. ఇంకొకటి మనకు కొంచెం యాక్సిడెంట్ అయింది చిన్నగా, ఇక్కడ చూడవచ్చు మీరు, దెబ్బలు తగిలినాయి. ఇక్కడ అన్నీ దెబ్బలు తగిలినాయి. మీకు ఆడికి పోయినాక నేను చూపిస్తా. మొత్తం బండి స్కిడ్ అయ్యి కింద పడ్డది. ఆడ కొంచెం చూసుకోలేదు మేము, రప్పున టర్నింగ్ వచ్చేసరికి మేము స్పీడ్లో ఉండేసరికి అది బండి స్కిడ్ అయిపోయింది. స్కిడ్ అయి పడిపోయింది. మొత్తం చూపిస్తాను మీకు, అక్కడ పోయినాక చూపిస్తాను మీకు ముందర ఎంత డ్యామేజ్ అయింది ఏందనేది. కానీ దెబ్బలు అయితే గట్టిగానే తగిలినాయి. నాకు మా ఫ్రెండ్ గారికి గిట్ట తగిలినాయి దెబ్బలు. అట్లనే మొత్తం షర్ట్ అంతా ఖరాబ్ అయిపోయింది. మట్టి అయింది మొత్తం షర్ట్ కింద పడేసరికి. మొత్తం రోడ్డు పక్కన రోడ్ ఈ సైడ్లో పడ్డాం మేము, చూసుకోలేదు నేను గిట్ట, అట్లా పడిపోయింది. డైరెక్ట్ మీకు ఇంకా రాచకొండ ఫోర్ట్ కాడికే చూపిస్తాను పదండి. మీకు ఇంకా రాచకొండ ఫోర్ట్ చూపిస్తాను మీకు డైరెక్ట్. ఇదే చెప్దామని నేను ఓపెన్ చేసిన కెమెరా. ఏంటంటే కొంచెం కింద పడ్డాము, ఇది మొత్తం దెబ్బలు తగిలినాయి. ఇంకా బండికి గిట్ట పెద్ద ఖర్చు అయ్యేటట్టుంది. మొత్తం డ్యామేజ్ అయ్యి మొత్తం రాసుకుంటూ వెళ్ళిపోయింది బండి. లెఫ్ట్ సైడ్ అయితే వచ్చేసినాము. ఈ రూటే ఉంది ఇంకా మనకు 1/2 kilometer ఉంటాయి ఇడికెళ్ళి మనకు. మట్టి రోడ్డు స్టార్ట్ అయింది ఇడికెళ్ళి మనకు. మంచిగా ఎండ్ వచ్చేసింది మనకి ఇక్కడ కొంచెం. నేనైతే పొద్దుగాల ఉన్న వెదర్కి చూసి అసలు అనుకోలేదు ఎండ్ వస్తుందని. ఎందుకంటే మొత్తం వర్షం ఉంది. చూడవచ్చు మీరు, ఇప్పటికి అంతే ఉంది వెదర్, మొత్తం వర్షం టైపే ఉంది. ఇప్పుడైతే మనం ఫోర్ట్ సైడ్కి అయితే పోతున్నాము. మొత్తం రోడ్డు గుట్టపైకి ఎక్కుతుంది ఇక బండి. మొత్తం ఇటు గుంత, ఇటు మొత్తం గుట్టనే ఉంది. చూడవచ్చు మీరు. ఈడ మెల్ల పోకపోతే ఇంకా నా పని మా ఫ్రెండ్ గారి పని అయిపోతుంది. ఇద్దరికి రాసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది బండి, ఎక్కడికంటే అక్కడికి. చెప్పలేనంత దూరం పోతుంది. ఇంకా కొత్తగా అది రాచకొండ ఫోర్ట్ అని తెలిసింది. ఇంతకుముందు ఎవరికి తెలియదు కాబట్టి రూట్ లేదు దాని కాడికి పోవడానికి. ఇంకా అందరికీ తెలుస్తుంది కాబట్టి ఇంకా రోడ్ గిట్ట చేస్తారు కొన్ని రోజులు అయితే. ఎందుకంటే టూరిస్ట్ రావాలంటే రోడ్ చేయాలి కదా అని చెప్పి చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మట్టి లెవెల్ చేసిర్రు. ఇటు సైడ్ చూడండి, ఇంకా ఫెన్సింగ్ వేసేసారు. ఇటు మనకు అటు సైడ్ గుంత ఉందని చెప్పి ఫెన్సింగ్ వేసారు మొత్తం. 1/2 kilometer అనుకున్నాం, కానీ దానికంటే ఎక్కువనే వచ్చేసినాం. ఆయన వస్తలేదు అని చూస్తున్నాయి. నేను మొత్తం చేతులు నొస్తున్నాయి కింద పడ్డాం కాడ. మనకు రూటు కరెక్ట్గా తీసుకోపోతే మంచిది. మనకే అటు ఇటు అయిందనుకో కష్టం అవుతుంది. మళ్ళా ఆన్లోనే ఉంది
మొత్తం రూట్ అయితే ఎగ్దమ్ ఉంది, మొత్తం ఆఫ్ రోడింగే ఉంది. ఇంకా మీకు డైరెక్ట్ అక్కడే చూపిస్తాను పదండి. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము రాచకొండ ఫోర్ట్కి అయితే వచ్చేసినాము. మీరు నా ఎదురుగానే చూడవచ్చు, అదే మన రాచకొండ ఫోర్ట్. ఇంకా అది ఎంట్రన్స్. మనకు అక్కడికి వెళ్ళి ఇంకా మనకు ముందరికి వెళ్ళాలి. బండి తీసుకొని పోనిస్తారో పోనీయారో తెలియదు. ఆడ కనుక్కొని ఒకవేళ టికెట్ ఉంటే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి మనము. ఆడకు పోయినాక చూద్దాం పదండి. ఇక ఎంట్రన్స్ కాడికి అయితే వచ్చేసినాం. చూడవచ్చు మీరు, రాచకొండ ఫోర్ట్ అని ఉంది పైన, చూడవచ్చు మీరు ఎంట్రన్స్ ఇదే. ఇప్పుడైతే మేము టికెట్ తీసుకున్నాము. లోపలికి పోవడానికి ఎంట్రన్స్కి టికెట్ ఉంది. ఒక్కరికి 20 రూపీస్ ఉంది. చూడండి, మేము ఇద్దరం కాబట్టి 40 రూపీస్ తీసుకున్నారు మాకు. ఇదే చూడవచ్చు మీరు, ఫోటో మొత్తం ఈడ ఫోటోలు పెట్టిరు. లోపల శివుని గుడి ఇటు ఉందంట. ఎక్కువ మొత్తం మనకు 40 రూపీస్ అయితే అయ్యింది టికెట్కి. ఇప్పుడైతే మనం రాచకొండ ఫోర్ట్కి అయితే వచ్చేసినాము. ఈరోజు ఎంట్రన్స్కి టికెట్ తీసుకున్నాము. మనిషికి 20 రూపాయలు ఉంది ఇక్కడ టికెట్. మనకు ఒకరికి 20 రూపాయలు. ఇంకోటి ఇప్పుడైతే మేము పైకి పోతున్నాము, ఇంకా లోపలికి వెళ్ళాలి. ఒక 400 మీటర్స్ ఏమో లోపలికి వెళ్ళేది ఉంది మనకు పైన. మీకు ముందర చూపిస్తాను ఆగండి. ఇంకోటి చూడవచ్చు మీరు, ఇదే టికెట్. ఇక్కడ మనకు రెస్ట్ చేసుకోవడానికి ఏరియా ఇది మనకు. ఎందుకంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కొద్దిసేపు కూర్చొని మళ్ళీ ఫోర్ట్ పైకి పోవచ్చు. మీరు చూడండి, మీరు మొత్తం ఎంత మంచిగా ఉందో ఇక్కడ కట్టిండ్రు ఇల్లు, ఎంత మంచిగా ఉన్నదో చూడండి. కానీ మస్తు పాతది ఇది. మొత్తం ఎట్లా నల్లగా అయిపోయింది, బండలన్నీ పైన. ఇది చూడండి, ఇక్కడ కూర్చోడానికి అందరికి చేసిరు ఇల్లు. నా బండి ముందర ఉంది, బండికి గిట్ట చూపిస్తాను ఆగండి కొద్దిగా ఎంత డ్యామేజ్, ఎక్కడెక్కడ మొత్తం రాసుకోపోయింది. మొత్తం కింద పడ్డాం మేము. ఇప్పుడైతే మేము ఫోర్ట్ పైకి అయితే పోతున్నాము. ఇడికెళ్ళి ఎంట్రన్స్ ఉంది పైకి పోవడానికి మనకు. ఇక పైకి పోయి పైనుంచి మీకు చూపిస్తాను మొత్తం. మనకైతే మొత్తం పోయే వరకు మొత్తం ట్రాక్ చేసుకుంటూనే వెళ్ళాలంట. మొత్తం మెట్ల పైన నడుచుకుంటూ ఎక్కి వెళ్ళాలి. ఓకే, ఈ ముందర ఉంది ఒక ఎంట్రన్స్, ఇది చూడవచ్చు. మనం ఫోటోలలో చూసినాం కదా, ఆ ఫోటోలో ఒక వ్యూ పాయింట్ ఇది ఒకటి మనకు. ఇది చూడండి, మనకు ఫస్ట్ వ్యూ పాయింట్ అయితే ఇది ఒకటి ఉంది. ఇంకోటి ముందర ఉందంట. అటు పోయి చూస్తాం ఇంకా ఎటు పోవాలనేది. ఇప్పుడైతే ఇంకొంచెం మేము పైకి వచ్చినాము. మొత్తం మెట్లు ఉన్నాయి ఇక్కడ ఎక్కడానికి. అదొకటే బెనిఫిట్ మనకైనా కానీ. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో కానీ మస్తు నీరసం అవుతుంది పైకి ఎక్కేసరికి. ఇప్పుడైతే మేము సెకండ్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాము. మీకు ముందరికి వెళ్ళి చూపిస్తాను అండి. ఇదే చూడవచ్చు, ఇది మన సెకండ్ వ్యూ పాయింట్. ఫోటోలు దిగవచ్చు మంచిగా. ఇంకోటి ముందర ఇంకో ఎంట్రన్స్ ఉంది, అక్కడికి వెళ్ళి ఎక్కడ పోతుందో తెలుస్తలేదు. రూట్ ఆడికెళ్ళి 2 ఉన్నాయి. ఓ అయ్యా, పేర్లు ఫోటో పైన పేర్లు రాసి పెట్టి అందరూ ఎడవాడు తానే పేర్లు రాసి పెట్టేది. ఎవరిదా వాళ్ళది కోతి. మా ఫ్రెండ్ గారు ఆడనే కూర్చున్నాడు ఆయుసం అయ్యేసరికి. అదేదో మాతది డ్రాయింగ్ ఉంది, డ్రా చేసి రాడా మాతది చూడవచ్చు. అయ్యో, దీనికి సపోర్టే లేదు, దీనికి అసలు సపోర్టే లేదు మనకు. ఇది చూడండి, అట్లా నిలబడ్డది ఇది. ఇది ఎంట్రన్స్. ఇప్పుడైతే మేము 3వ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాం. చూడండి, నా వెనకాలనే ఉంది. ఇంకోటి ముందరికి వెళ్ళి మీకు చూపిస్తాను. పోయి మొత్తం అలసిపోయి ఉన్నాం. ఇంకా ఈ పైకి వచ్చేసరికి చాలా ఆయాసం అవుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కొంచెం వాటర్ బాటిల్ తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ ఏం లేవు మనకు తాగడానికి నీళ్ళు. ఇక్కడ ఇది చూడవచ్చు, మనకు ఈ చుట్టుముట్టు చూపిస్తున్నాం మొత్తం. ఇది మూడో వ్యూ పాయింట్ ఇది. ఈ ఎంట్రన్స్ పైన సెంటర్లో చూడండి చెట్టు ఎట్టా మొలిసిందో మొత్తం మనకు. ఇప్పుడైతే మేము ఇంకా పైకి పోతున్నాము. ఈడికెళ్ళి మీకు ముందర చూపిస్తాను ఇది ఎట్లుందో చూడవచ్చు. ఇప్పుడు మనం 4వ ఎంట్రన్స్ సైడ్ అయితే పోతున్నాము. ఆ ముందరనే ఉంది 4వ ఎంట్రన్స్ చూడవచ్చు.
ఇప్పుడైతే మేము 4వ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఇప్పుడు 4వ ఎంట్రన్స్ కాడికి అయితే వచ్చినాము మేము. చూడండి, ఇది 4వ ఎంట్రన్స్ మొత్తం. ఇప్పుడైతే మేము 4వ ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వచ్చినాము. ఇక్కడ చూడండి మొత్తం వ్యూ ఎట్లుందో, పచ్చని చెట్లు, ఇంకా మొత్తం గ్రీనరీ ఉంది. ఇక్కడ మీకు ఇంకా పైకి పోవాలి మనము, అక్కడ పోయి మీకు చూపిస్తాను మొత్తం. అక్కడికి వెళ్ళి మస్తు ఉందంట వ్యూ చూడడానికి. ఇక్కడేమో చెట్టు ఉంది, విచిత్రమైన చెట్టు, అది ఏందో మరి తెలియదు. కానీ లోపల కూర్చుండు ఆయన, కొంచెం ఆయాసం ఎక్కువ అవుతుంది ఇంత హైట్ ఎక్కేసరికి. వాటర్ బాటిల్ గిట్ట తెచ్చుకోలేదు మేము, మాకు తెలియదు ఇంత పైకి ఎక్కాలి. నేను ఆల్రెడీ ఎంట్రన్స్ కాడికి వెళ్ళి బండిలోనే వచ్చినాం లోపల వరకు చాలా. కానీ ఆడికెళ్ళి ఇంకా కొంచెం ముందరకు వచ్చి ఎండ్ అయిపోయింది రోడ్. అది ఆడికెళ్ళి ఇంకా ఈ మొత్తం ట్రాకింగే ఉంది పైకి. మీరు తెచ్చుకున్నా కానీ ఒక 2 లీటర్స్ వాటర్ బాటిల్ అన్నా కంపల్సరీ మెయింటైన్ చేసుకోండి. ఒక 4-5 వచ్చినా బాగుంటుంది. కానీ సింగిల్ అయితే రాలేము ఇటు, అసలు సింగిల్గా వచ్చి ఎంజాయ్ చేసేటట్టు అయితే లేదు వ్యూ పాయింట్ మొత్తం. ఇంకోటి మీకు వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. మొత్తం చేతులు నొస్తున్నాయి, కాళ్ళు నొస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మనకు కొంచెం దెబ్బలు తగిలినాయి, యాక్సిడెంట్ అయింది. ఆ బండి కింద పడ్డది, స్కిడ్ అయ్యి. ఆ క్లిప్ కొంచెం పెట్టేస్తాం, మీకు చూసుకోవచ్చు మీరు. ఇది చూడండి ఎట్లా దెబ్బలు తగిలినాయి మొత్తం కింద పడి. ఇదంతా పాయింట్ మొత్తం, పాయింట్ మీద గిట్ట మొత్తం మట్టి మట్టి ఉంది. అయినా వచ్చినాం ఇక్కడ చూద్దాంలే అని వ్యూ ఎట్లా మనకు ఎట్లా అనిపిస్తుంది అనేది చూడడానికి వచ్చినాం మేము అయితే ఇక్కడికి. ఇంకోటి మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇంకా పైకి పోదాం పదండి. 5th వ్యూ పాయింట్ ఇక్కడికైతే వచ్చినాము. ఇదేదో ఉంది ఇక్కడ చిన్నగా, ఏముందో తెలియదు మనకు, చూపిస్తాను అండి మీకు. అయ్యా ఇక్కడ లోపలికి ఇరిపోయింది మట్టి మొత్తం. ఏంటిది అంత ఐడియా లేదు మనకు. ఇక్కడికి వెళ్ళి ఇట్లుంది మొత్తం, చుట్టుముట్టు పిల్లర్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మేము 5th వ్యూ పాయింట్ కాడ ఉన్నాం చూడండి. ఇదే దాంట్లో ఏమో గుంతుంది, ఏందో తెలియదు. మట్టి లోపలికి వెళ్ళిపోయింది మొత్తం, రాయిగీట ఒకటి పడిపోయింది లోపలికి. ఇంకా మేము ఇంకా పైకి పోదామని చూస్తున్నాం. ఇక్కడికి వెళ్ళి వ్యూ అయితే ఖతర్నాకుంది, మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. ఇది చూడవచ్చు మీరు, ఇక్కడికి వెళ్ళి మొత్తం ఎంత మంచిగా కనిపిస్తుంది వ్యూ మొత్తం. ఇది చూడ, ఇక్కడికి వెళ్ళి పడ్డాం అంటే సీదా పైకే, స్వర్గమే, ఏం లేదు. ఇంకా ఇక్కడ ఫెన్సింగ్ వేసేయాలి ఇవన్నిటికి, ఎందుకంటే ఇది ఎంత మంచి వ్యూ పాయింట్, అంతా డేంజర్ పాయింటే ఇది మనకు. ఒక్కసారైనా కాళ్ళు అటు ఇటు అయిందంటే కథం, కిందికే వెళ్ళిపోతాం మనం. మనం జాగ్రత్తతో రావాలి, మనం జాగ్రత్తగా వెళ్ళాలి. అదే చూసుకొని మంచిగా రారి, మంచిగా పోర్రి. ఎవరైనా కానీ చూసుకోండి, కొంచెం జాగ్రత్తగానే ఉండరు. ఇప్పుడైతే మేము కిందికి పోతున్నాము, పైన అంతా చూసేసి వచ్చేసినాం. కిందికి పోతున్నాం మొత్తం. ఆల్రెడీ 2nd ఎంట్రన్స్ దాటేసి ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గరలో ఉన్నాం మేము. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఇంటికి పోతున్నాము. నాది గోప్రోది బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయినందుకు ఇప్పుడు ఫోన్తో షూట్ చేస్తున్నా. నేను చెప్పినాగా మీకు వచ్చే లోపల డిశ్చార్జ్ అయిపోతుంది, దాని తర్వాత ఫోన్తో షూట్ చేస్తా. ఇక డైరెక్ట్ మీకు మా ఇంటికాడనే కలుస్తా పదండి. ఇప్పుడైతే కిందికి పోతున్నాం మేము. అయితే మేము ఫోర్ట్ నుంచి బయటకు అయితే వచ్చేసినాం, చూడవచ్చు మీరు.